మనలో చాలామంది ఎక్కువగా కోప్పడే అలవాటు ఉంటుందండి. సరే, మనం ఎంత కూల్గా ఉన్నా అవతల వాళ్ళ వల్లైనా ఇరిటేషన్ వస్తుంది, కోప్పడుతూ ఉంటాం. వాళ్ళు చేసేటటువంటి బిహేవియర్ కావచ్చు, మన లోపం కావచ్చు, ఏదైనా కానివ్వండి. కోపాన్ని తగ్గించేటటువంటి ఒకే ఒక్క మార్గం చెప్తాను నేను, పాటిస్తారా? ఈ ప్రపంచంలో అగ్నిని ఆర్పడానికి నీళ్లు ఎలా పనిచేస్తాయో, మన కోపాన్ని తగ్గించడానికి ఈ మార్గం చాలా బాగా పనిచేస్తుందండి. అదేంటో చెప్పనా? ఓర్పు. ఎప్పుడైతే ఈ ఓపిక మనలో లేదో అవతల వాళ్ళు రెచ్చగొడుతూనే ఉంటారు, మనం రెచ్చిపోతూనే ఉంటాం. ఇలా కోపం పడటం వల్ల నష్టపోయేది వాళ్ళు కాదు, మన హెల్తే పాడవుతుంది. ఇంకో విషయం తెలుసా? తొందరగా ముసలి వాళ్ళు అవుతారు కూడా ఎక్కువగా కోపపడేవాళ్ళు. కాబట్టి ఫస్ట్ కోపాన్ని తగ్గించుకోవడానికి ఓర్పు అనే ఆయుధాన్ని మీలో పెంచుకుంటాం. మరి ఆ ఆయుధం మీలో పెరగాలి, రావాలి అంటే రోజుకు ఒక 5 నిమిషాలు మెడిటేషన్ సాధన చేయండి, ధ్యానం మొదలు పెట్టండి. ఆటోమేటిక్గా మీలో కావాల్సినంత ఓపిక వస్తుందండి. ఓపిక వస్తే ఆటోమేటిక్గా ఈ కోపాలు